and your iniquity is taken away, and your sin purged. పరిశుద్ధపరిచి ఉన్నాడు, ప్యూరిఫై చేసి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ రోజున నీవు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏమనగా, పరిశుద్ధుడైన మన ప్రభువు నిన్ను శుద్ధి చేయడానికి, నీ పాపమును క్షమించుటకు, నీ యొక్క దోషమును పరిహరించుటకు, తొలగింప చేయుటకు ఆ ప్రభు నిత్యము శుద్ధుడుగా చేసి నిన్ను పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా తీర్చిదిద్దాలనే ఆశ కలిగి ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పాపలు ఒప్పుకొని సరి చేసుకోవాలన్నా ఇష్టము కలిగి ఉన్నావా అనేదే ప్రశ్న. హల్లెలూయా. అందువలన ఇంత గొప్ప సన్నిధిలో ఆ యొక్క యెషయా భక్తుణ్ణి శుద్ధి చేసిన ఆ దేవుడు, హల్లెలూయా, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. నీ కను దృష్టి ఏ విధంగా ఉంది? నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ యొక్క అంతరంగ జీవితం అంతా కూడా ఏ విధంగా ఉందో ఆయన రికార్డ్ చేసి ఉన్నారు. దెర్ ఆర్ ఎవిడెన్సెస్ విచ్ వర్ రిటన్ ఇన్ యువర్ బుక్ విచ్ వాస్ kept for the witness before the judgment seat of the holy God. ఆ యొక్క సింహాసనములో న్యాయ తీర్పులా ప్రభు కూర్చున్నప్పుడు ఆయన ఈ యొక్క సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టినప్పుడు నీపై నేరము మోపుటకు సిద్ధంగా ఉన్నాయి. అవి నీ ముందుకు వస్తూ ఉన్నాయి, నీ వెనకాల కూడా నడుస్తూ ఉన్నాయి. నీ పాపములు నిన్ను తీర్పునకు అప్పచెప్పుచున్నవి. జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందామా? ఈ సంవత్సరము నూతనమైన తీర్మానముతో, నూతనమైన విధానములో నేను పాపము చేస్తున్నాను, అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను అని నీవు పశ్చాత్తాపడితే ఆ ప్రభు నిన్ను శుద్ధి చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన యెషయా భక్తుని యొక్క మొర్రకు రెస్పాండ్ అయ్యి స్వరూపునే పంపించాడు. తన వద్ద మండుతూ ఉన్న, ప్రకాశించుచున్న నిప్పు కణములను కారుచిచ్చుతో పట్టుకొని వెళ్ళి ఆయన పెదవులను తాకించుటకు పంపించిన మహాప్రభు. అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను శుద్ధి చేస్తాడు. ప్రభు నీతో మాట్లాడునుగాక. ఆమేన్.